అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నెంబర్ 41. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే అందరూ ఇంటికొచ్చేసరికి నైట్ అయిపోవడం వల్ల వాళ్ళు రాగానే పడుకుంటారు. భూమి కూడా వర్షని పడుకోబెట్టి బాల్కనీలోకి వెళ్ళి చూస్తే గార్డెన్‌లో శ్రీ ఒక్కడే కూర్చుని ఉంటాడు. ఏంటి శ్రీ ఒక్కడే అలా కూర్చున్నాడేంటి అనుకోని ఆకాష్ గారు మీరు పడుకోండి నేనిప్పుడే వస్తాను అని కిందకి వెళ్ళి, ఏంటి శ్రీ ఇలా ఈ టైంలో కూర్చున్నావు? ఏంటి విషయం? అని శ్రీ పక్కన కూర్చుంటూ అడుగుతుంది. ఏం లేదక్కా, నువ్వెళ్ళి పడుకో. అంతేలే, నేను నీకు సొంతక్కని కాదు కదా, అందుకే నీ ప్రాబ్లం నాకు చెప్పటం లేదు. అదే నీకు ఒక అక్కుంటే చెప్పుకునేవాడివి అని అలిగినట్టు వెళ్ళిపోతుంటే, అక్క కూర్చో. అదేం లేదు, నిన్నెప్పుడూ అలా చూడలేదు. నువ్వు వచ్చాక నాకు అక్క లేదు, చెల్లి లేదు అని ఎప్పుడూ అనుకోలేదు. నీలో అక్కని, భవ్యలో చెల్లిని చూసుకున్నాను. సొంత పరాయి అని భేదమేం లేదక్కా. మరి చెప్పొచ్చు కదా, నువ్వు దేనికో ఫీల్ అవుతున్నావు. అది నిన్ను చూస్తేనే నాకు తెలుస్తుంది. ఏంటి నీ బాధ? అది అక్క అని మధ్యాహ్నం భోజనం దగ్గర రియా అన్న మాటలు చెప్తాడు. నేను నిజంగా దాని మీద ఇష్టంతోనే ఓకే చెప్పానక్క. అదంటే నాకు ఇష్టం ఉంది కాబట్టే పెళ్ళి కొప్పుకున్నా. రోజు గొడవ పడింది నిజమే. నాకు కూడా దాని మీద నాకు ప్రేమ ఉందని బాబిడల్ని కాపాడిన రోజే అర్థమైంది. మేబీ ముందు నుండి అదంటే నాకు ఇష్టం ఉన్నా నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు అదంటే నాకు చాలా ఇష్టం ఉంది. కానీ అది ఆ పిచ్చిదానికి అర్థం కావటం లేదు అని శ్రీ బాధపడుతుంటే భూమి నవ్వుతుంది. ఏంటక్కా, నా బాధని చెప్తే నవ్వుతున్నావు? సారీ సారీ శ్రీ, అసలు నువ్వు నీ వైపు నుండే ఆలోచిస్తున్నావు. ఒక్కసారి తన వైపు నుండి కూడా ఆలోచించు. నీకు తన మీద ప్రేమ ఉంది అని నీకు అర్థమైందే 2 రోజుల ముందు. అలాంటిది అప్పుడే రియకి నీ ప్రేమ ఎలా అర్థమవుతుంది చెప్పు? ప్రతిదానికి తొందరపాటు, ఆవేశం ఇలాంటివి పనికిరావు. ఈ ప్రేమ విషయంలో అస్సలు పనికిరావు. ఓపిగ్గా ఉండాలి. రియాకి నీ ప్రేమను చూపించు. అర్థమయ్యేలా చెయ్యి. తప్పకుండా అర్థం చేసుకుంటుంది. రియా నీకు పర్ఫెక్ట్. కొంచెం మొండిది కానీ మంచిది. నువ్వు సాఫ్ట్ కాబట్టి ఆ మొండి పిల్లే నీకు సూట్ అవుతుంది. సో రేపటి నుండి రియకి ఎలా చెప్తే నీ ప్రేమ అర్థమవుతుంది ఆలోచించు. పద, ఇప్పుడు ప్రశాంతంగా పడుకో. రియా ఎక్కడికి వెళ్ళదులే అని చిన్నగా నవ్వుతూ లోపలికి వెళ్తారు. ఏంటి మేడం, కిందకి వెళ్ళి ఏం చేశావు? నువ్వు లేకపోతే నాకు నిద్ర రాదు అని తెలుసు కదా అని ఆకాష్ భూమిని లాగి తన ఒళ్ళో పడుకుంటాడు. అచ్చా, మరి నేను లేనప్పుడు ఎలా పడుకున్నారు ఆకాష్ గారు? అప్పుడు పడుకుంటేనే కదా కళ్ళు మూస్తే నువ్వు, కళ్ళు తెరిస్తే నువ్వే కనిపించేదానివి. పిచ్చెక్కేది, ఇంక నిద్ర ఎలా పడుతుంది అని ఆకాష్ చెప్తుంటే భూమి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా కష్టపెట్టేశాను కదా అని ఆకాష్ బుగ్గను ముద్దిచ్చి జో కొడుతుంది. అబ్బా, హాయిగా ఉంది నువ్వు అలా జో కొడుతుంటే అని భూమిని గట్టిగా చుట్టుకొని భూమి ఒళ్ళో నిద్రపోతాడు. రియా ఇంటికి వెళ్ళి శ్రేయ గురించి ఆలోచిస్తుంది. ఏంటి వీడు నాతో పెళ్ళి ఒప్పేసుకున్నాడు, వాడు ఎలాగో ఒప్పుకోడు అని డాడ్ దగ్గర బ్యాడ్ అవ్వడం ఎందుకు అని నేను ఒప్పుకున్నాను. కానీ ఇలా అయ్యింది. శ్రీని ఒకసారి గుర్తు చేసుకొని చూడ్డానికి బాగానే ఉంటాడు. కాబోయే డాక్టర్, ఏ అమ్మాయి జోలికి వెళ్ళడు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నో చెప్పడానికి వీడి దగ్గర ఒక్క నెగిటివ్ లేదు. మంచోడే, కానీ రాక్షసుడు, నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు అని శ్రీ గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది. నెక్స్ట్ డే అంతా నార్మల్గా అయిపోతుంది. ఈవినింగ్ భూమి రూమ్ క్లీన్ చేస్తుంటే అక్క అంటూ వస్తుంది భవ్య. ఏంటి భవ్య? అది విజ్జు బయటికి వెళ్దామన్నాడు, వెళ్ళిరానా? "హ్మ్, వెళ్ళు, కానీ తొందరగా వచ్చేయండి." సరే అక్క. శ్రీ రియా కూడా వస్తున్నారక్క బయటకి అనేసరికి బెడ్ మీద పడుకున్న వర్ష, పిన్ని నేను కూడా వత్తును అని భవ్య చంకలో ఎక్కుతుంది. సరే బంగారం, రెడీ అవ్వు, వెళ్దాం. భవ్య, ఏమొద్దు, మీరు వెళ్ళండి, అది అలాగే అంటుంది. నేను పంపించను అని భూమి చెప్పగానే వర్ష డల్ అయిపోయి భవ్య దగ్గర నుండి వెళ్ళి బెడ్ మీద నిలబడి భూమి మెడ చుట్టూ చేతులేసి, మమ్మ ప్లీజ్ నేను పిన్నితో వెళ్తాను, నన్ను కూడా రెడీ చెయ్యి, నేను వెళ్తాను అని క్యూట్గా అడుగుతుంటే, రానివ్వక్క, నలుగురం ఉంటాం కదా, చూసుకుంటాం. సరే, మరి నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎవరిదో ఒక చేయి పట్టుకొని ఉండాలి, ఓకేనా? ఓకే మమ్మా, లవ్ యూ, థ్యాంక్స్ మా.
మా మంచి మమ్మీ అని భూమి బుగ్గను ముద్దు పెట్టి నన్ను లేడీ చెయ్యి అని తనే ఒక డ్రెస్ తెచ్చుకొని నిలబడుతుంది. బయట కంటే చాలు ఎక్కడ లేని హుషారొచ్చేస్తుంది దీనికి అని వర్షని రెడీ చేసి మళ్ళీ మళ్ళీ జాగ్రత్తలు చెప్తుంటే వర్ష తల కొట్టుకుని మమ్మ ఇప్పటికీ 100 టైమ్స్ చెప్పావు. చెప్పిందే చెప్పి నా బుర్ర తినేస్తున్నావు అని భూమిని చూస్తూ అనగానే రాక్షసి నీకోసం జాగ్రత్తలు చెప్తుంటే బుర్ర తింటున్నా అంటావా? ఈరోజు చేతిలో అయిపోయావు అని కొట్టడానికి చూస్తే వర్ష పారిపోయి పరిగెడుతూ ఆఫీస్ నుండి వస్తున్న ఆకాష్ కాళ్ళు చుట్టేసి డాడా సేవ్ మీ అంటుంది. వర్షని ఎత్తుకొని ఏమైంది ప్రిన్సెస్ ఎందుకు పరిగెడుతున్నావు? మరేమో మమ్మీ నన్ను తొడుతుంది అని భూమి వైపు వేలు చూపిస్తుంది. మీ మమ్మీకి బాగా ఎక్కువైంది. ఓయ్ నా కూతుర్ని ఎందుకు కొడుతున్నావు అని భూమి భుజం చుట్టూ చేయేసి అడిగితే "హా, తమరి ముద్దుల కూతురు వేసే వేషాలకి కొట్టక ముద్దు పెట్టుకోవాలా అని వర్ష అన్న మాటలు చెప్తే ఆకాష్ కూడా నవ్వేస్తాడు. మరెందుకు అన్నిసార్లు చెప్తావు? నా కూతురికి అన్నీ తెలుసు కదా బంగారం. మమ్మీ చెప్పేది కూడా నీకోసమే కదా ప్రిన్సెస్. మా అమ్మ చెప్పినట్టు బుద్ధిగా ఉండాలి బయట. ఓకేనా? ఓకే డాడ్ బాయ్ అని భవ్య శ్రీతో వెళ్తుంది. అల్లరి ఎక్కువైపోయిందత్తయ్య మీ మనవరాల్ది. అప్పుడక్కడ ఇంత అల్లరి చేసేది కాదు. ఇక్కడ మీ అందరినీ చూసుకొని ఎక్కువ చేస్తుంది. పోనీలే భూమి చేస్తే చేసింది. చిన్నపిల్లలు అల్లరి చేస్తేనే ముద్దుగా ఉంటుంది. ఆకాష్ గారు వర్ష కోసం స్కూల్ చూస్తాను అన్నారు చూసారా అని ఆకాష్ చేతి నుండి ఆఫీస్ బ్యాగ్ తీసుకుంటూ అడుగుతుంది. హా చూశాను. మండే నుండి పంపిద్దాం. సిటీలోనే బెస్ట్ స్కూల్ అది. ఓ అవునా సరే మీరు ఫ్రెష్ అవ్వండి నేను కాఫీ తెస్తాను అని కాఫీ తీసుకొని రూమ్కి వెళ్తుంది. ఆకాష్ ఫ్రెష్ అయ్యి భూమి చేతి కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చుని భూమిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఏంటి సార్ గారు పీస్ఫుల్గా కనిపిస్తున్నారు అని ఆకాష్ చుట్టూ చేతులేసి ఉయ్యాలూగినట్టు ఊగుతుంది. భూమి పడకుండా పట్టుకొని చాలా పీస్ఫుల్గా ఉంది. నా కూతురు వచ్చిన వేళ విశేషం. ఎప్పటి నుండో చూస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఓ కంగ్రాట్స్ అని చెప్తుంటే ఇలాగా చెప్పేది? ఇలా అందరూ చెప్తారు. నాకు స్పెషల్ కంగ్రాట్స్ కావాలి అని భూమి కళ్ళలోకి చిలిపిగా చూస్తుంటే భూమి చిన్నగా సిగ్గుపడుతూ ఇప్పుడు అవేం కుదరదు శ్రీవారు నైట్ చూద్దాంలే ఇప్పటికీ ఈ కంగ్రాట్స్ ఉంచండి అని చిన్నగా ఆకాష్ బుగ్గను ముద్దు పెడుతుంది. అలా సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. రియా శ్రీ అంతలా పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు. వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా నేను వెళ్ళను. వాడు రమ్మనగానే నేను తోకలా వాడి వెనకాల వెళ్ళాలా? నాకిష్టం ఉండక్కర్లేదా? నేను వెళ్ళను అని నిండా దుప్పటి కప్పుకొని వాడొస్తే నేను పడుకున్నా అని చెప్పు అని ముసుగు తన్ని పడుకుంటుంది. గది బయట ఉన్న శ్రీ ఆ మాటలు విని ఎలా రావో నేను చూస్తా అని రియా వాళ్ళ అమ్మకి సైగ చేయగానే ఆవిడ చిన్నగా నవ్వుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళగానే చలి చప్పుడు చేయకుండా రూమ్లోకి వెళ్ళి రియా దుప్పటిలో దూరిపోతాడు. కళ్ళు మూసుకొని పడుకునే రియకి తన పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తే తననే చిలిపిగా చూస్తూ పడుకున్న శ్రీని చూసి అరవబోతుంటే శ్రీ తన చేయి తీసి రియా నడుం మీద వేయగానే ఆ అరుపు గొంతులోనే ఆగిపోతుంది. నువ్వెత్తి ఎక్కడ అని తత్రపాటుతో అడుగుతుంటే రియా కంగారు చూసి శ్రీకి నవ్వొస్తుంది. రియాని ఇంకొంచెం ఏడిపిద్దామని శ్రీ చేయి రియా నడుము దగ్గర టాప్ లోపల పెట్టగానే రియాకి కరెంట్ షాక్ తగిలినట్టయింది. శ్రీ చేయి డైరెక్ట్గా తగులుతుంటే రియా నుదుటి మీద చిరు చెమటలు పడుతున్నాయి. వాటిని చూసి శ్రీ ఉఫ్ అని ఎయిర్ బ్రో చేయగానే రియా పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. రియా బంగారం ముద్దొస్తున్నావు ఒక్క ముద్దు పెట్టుకోనా అని చిన్నగా రియా చెవిలో చెప్తాడు. అలా చెప్తున్నప్పుడు శ్రీ ఊపిరి తనకు తగులుతుంటే రియా ఒంట్లో ఏదేదో అయిపోతుంది. ఆ మత్తులోనే శ్రీ అడిగిన దానికి అంటుంది. శ్రీ నవ్వుతూ రియా పెదాలు అందుకుంటాడు. అప్పుడు స్పృహలోకి వచ్చి ఏం జరుగుతుందో అర్థమయ్యేసరికి రియాకి దూరం జరిగి పెదాలు తడుముకుంటూ సో స్వీట్ అని కన్ను కొట్టి చెప్తాడు. రియా దుప్పటి లాగి బెడ్ దిగి గటగట నీళ్లు తాగి శ్రీని కోపంగా చూస్తుంది. శ్రీ అదేం పట్టనట్టు
తాపీగా పడుకొని కాలు మీద కాలేసుకొని రియని చూస్తూ, ఏంటి బేబ్ అలా చూస్తున్నావు, ఇంకోటి కావాలా అని ఐవింగ్ చేయగానే, రేయ్ నిన్నసలు నిన్నేం చేసినా పాపం లేదురా, నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి నా బెడ్ మీద పడుకొని నాకే ముద్దు పెడతావు అని పిల్లోస్ తీసుకుని శ్రీని కొడుతుంటే రియా కోపాన్ని ఎంజాయ్ చేస్తూ, రియా హస్బెండ్కి ఈ మాత్రం ధైర్యం లేకపోతే ఎలా అంటాడు. రేయ్ ఎవర్రా హస్బెండ్ అని రియా శ్రీ మీదికి వస్తుంటే రియా చేయి పట్టి శ్రీ మీదికి లాక్కోగానే రియా వచ్చి శ్రీ ఎద మీద పడిపోతుంది. రియా కళ్ళలోకి చూస్తూ, సి రియా, నేను చెప్పేది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నిన్నిష్టపడే పెళ్ళికి ఒప్పుకున్నా. నీ మీద కోపంతో, అంటే నేనేం చేయలేను. నీ మీద కోపం ఉండటానికి మనమేం ఎనిమీస్ కాదు. జస్ట్ ఏదో సరదాగా నన్ను నువ్వు ఏడిపించుకున్నాం అంతే. యు నో వాట్, నీ కూడా నేనంటే ఇష్టం ఉంది. అందుకే నేను నీతో ఇంత చనువుగా ఉన్నా నీకు కోపం రావడం లేదు. అదే వేరే ఎవరైనా ఇలా నీతో చనువుగా ఉండి ముద్దు పెడితే ఊరుకుంటావా? వెంటనే కొట్టేస్తావు కదా. మరి నన్నెందుకు కొట్టడం లేదు ఆలోచించు, నీకే అర్థమవుతుంది అని రియాని వదిలేసి, నేను కింద వెయిట్ చేస్తాను అని కిందికి వెళ్ళి రియా వాళ్ళ అమ్మా నాన్నతో కూర్చుంటాడు. శ్రీ వెళ్ళగానే ఆలోచించటం మొదలుపెట్టి కొద్దిసేపటికి నవ్వుకొని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి అద్దంలో ఇంకోసారి చూసుకొని కిందకి వెళ్తుంది. పైనుండి కిందకి దిగుతున్న రియాని చూసి శ్రీ పేదాలు అందంగా విచ్చుకున్నాయి. శ్రీకి ఎలా నచ్చుతుందో అచ్చం అలాగే రెడీ అయ్యి వస్తుంది. వచ్చి శ్రీ వైపు చూడకుండా వాళ్ళ మమ్మీ డాడీకి బాయ్ చెప్పి బయటకు వెళ్తుంటే, ఓకే ఆంటీ వెళ్ళొస్తాము అని రియా వెనుకే శ్రీ వెళ్ళి బైక్ తీస్తుంటే, ఏంటి బైక్ తెచ్చావా, కార్లో వెళ్దాం అంటుంది. నేను కార్ తేలేదు, బైక్ తెచ్చాను ఎక్కు అని బైక్ స్టార్ట్ చేసి రియా వైపు చూస్తాడు. ఇక చేసేదేం లేక వన్ సైడ్కి కూర్చుంటుంది. రియా ఎక్కగానే భవ్య వాళ్ళు ఉన్న ప్లేస్కి పోనిస్తాడు. బైక్ మిర్రర్ నుండి రియాని చూస్తూ థ్యాంక్స్ అని చెప్తాడు. దేనికి అంటుంది రియా. నన్ను నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు, ఇప్పుడు నాతో వస్తున్నందుకు, నాకు నచ్చినట్టు రెడీ అయినందుకు, అన్నింటికీ కలిపి చెప్పాను. హలో, ఎక్కువ ఊహించుకోకు బాబు. నేనేం నీ ప్రేమని అర్థం చేసుకొని రావడం లేదు. భవ్య వాళ్ళ కోసం వస్తున్నా. ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నా, నీ కోసం ఏం కాదు అని ఏటో చూస్తూ అంటుంది. ఒప్పుకోవడానికి దీనికి ఈగో అని గొనుక్కొని, సరేలే ఎలా అయితేనే వస్తున్నావు కదా, సంతోషం అని ఐస్ క్రీమ్ పార్లర్ ముందాపి పద అని లోపలికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి భవ్య, విజయ్, వర్ష ముగ్గురు కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. వర్ష చెప్పే ముద్దు ముద్దు మాటలకి విజయ్, భవ్య నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి మా బాబీ డాల్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టుంది అని చైర్లో కూర్చుంటూ అంటాడు శ్రీ. హా శ్రీ మామ, ఈకేం సూపర్, నేను 2 తిన్నా అని చేత్తో చూపిస్తూ చెప్తుంది. అమ్మో 2 తిన్నావా, మమ్మీకి తెలిస్తే కొడుతుంది. నిన్ను కాదు బాబీ డాల్, కొనిచ్చినందుకు మా అందరినీ కొడుతుంది. వర్ష కిస్కిస్మని నవ్వుతూ, అయ్యో శ్రీమామ, మమ్మీ ఇక్కడ లేదుగా, మమ్మీకి తెలీదుగా అని నోటికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వుతుంటే, బాగా ముదిరిపోయావు బాబీ డాల్ నువ్వు. రియా భవ్యతో మాట్లాడుతూ కూర్చుంది. ఉష్, ఈ ఆడవాళ్ళని పక్కపక్కన కూర్చోపెట్టొద్దు విజ్జు. వాళ్ళు మాట్లాడుకుంటూ మనం ఒకరం ఇక్కడ ఉన్నామని కూడా పట్టించుకోరు. కరివేపాకు తీసి పడేసినట్టు మనల్ని పక్కన పడేస్తారు. అక్కడ చూడు, మనం ఏదో వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని తీసుకొస్తే వాళ్ళు మనల్ని పక్కన పడేసి వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. శ్రీ అన్న మాటకి విజయ్ కూడా నవ్వుకుంటాడు. రియాకి శ్రీ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తుంటే మళ్ళీ వాళ్ళ ఖాతాలో ఇంకోటి తెప్పించుకొని తింటుంది మన వర్ష పాప. రియా పక్కన కూర్చుని మాటల్లో పెట్టి రియా తినే కప్ మార్చి దాని ప్లేస్లో శ్రీ తిన్న కప్ పెట్టేస్తాడు. రియా నోట్లో పెట్టుకొని టేస్ట్ మారిపోయిందేంటి అని కప్ చూసేసరికి అక్కడ శ్రీ కప్ ఉండటం చూసి అది శ్రీ పనే అనుకొని శ్రీని కోపంగా చూస్తుంటే, ఏంటి రియా బంగారం అలా చూస్తున్నావు అని ఏమీ తెలియని ఎల్కేజీ పిల్లోడి మాదిరి అమాయకంగా మొహం పెట్టి అడుగుతాడు. నువ్వు డాక్టర్వి కాదు, యాక్టర్ అనాల్సిందిరా నట సామ్రాట్ అని నోట్లోనే గొనుక్కుంటుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రాన్ని ఎంజాయ్ చేసి చీకటి పడుతుంది, వెళ్దామా? వెళ్దాం, ఒక్క నిమిషం వర్షకి హ్యాండ్ వాష్ చేసి తీసుకొస్తాను. ఇలాగే వెళ్తే
ఇదెన్ని ఐస్ క్రీమ్స్ తిన్నాదో తెలిసి మా అక్క మా వీపు పగలగొడుతుంది అని వర్షని తీసుకెళ్ళి హ్యాండ్ వాష్ చేసి పక్కన నిలబెట్టి తను కూడా వాష్ చేసుకుంటున్న టైంలో కరెక్ట్‌గా ఎక్కడి నుండొచ్చారో తెలీదు. ఓ నలుగురు వచ్చి వర్ష నోరు మూసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. అస్సలు నిమిషంలో జరిగిన దానికి భవ్య షాక్‌లో ఉండిపోయి వెంటనే తేరుకొని వర్ష! వర్ష! అని గట్టిగా అరుస్తూ వాళ్ళ వెనుకే వెళ్తుంది కానీ అప్పటికే వాళ్ళు వర్షని తీసుకొని వెళ్ళిపోతున్నారు. భవ్య గట్టిగా ఏడుస్తున్న సౌండ్ విజయ్‌కి వినిపించి పరిగెత్తి భవ్య దగ్గరికి వెళ్ళేసరికి వర్ష! వర్ష! అని అరుస్తూ, ఏడుస్తూ కనిపిస్తుంది. విజయ్ వెనుకే శ్రీ, రియా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. భవ్య! వర్ష ఎక్కడ? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. విజ్జు, మన వర్షని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. విజ్జు అని ఏడుస్తూ చెప్పగానే అందరూ షాక్ అయ్యి నువ్వేం చెప్తున్నావు? బాబీ డాల్ని ఎత్తుకెళ్ళిపోయారా? ఎవరెత్తుకెళ్లారు? ఏమో శ్రీ, నాకు తెలీదు. నలుగురొచ్చి చూస్తుండగానే నా కళ్ళ ముందే తీసుకెళ్ళిపోయారు. నాకు భయంగా ఉంది. వర్షకేమైనా అయితే అక్క, బావ తట్టుకోలేరు. ప్లీజ్ నువ్వే ఏదోటి చెయ్యి. వర్షని తీసుకురా అని ఏడుస్తూ ఉంటే వాళ్ళకసలు మైండ్ పనిచేయటం లేదు. ఏం చేయాలి? ముందు ఈ విషయం ఆకాష్ గారికి చెప్పాలి. మనం లేట్ చేస్తే వర్ష రిస్క్‌లో పడుతుంది. ముందు ఆకాష్ గారికి చెప్పాలి అని విజయ్ ఆకాష్‌కి ఫోన్ చేస్తాడు. భూమితో సరదాగా మాట్లాడుతున్న టైంలో ఫోన్ వచ్చేసరికి ఎవరా అని చూస్తే విజయ్ నుండి. ఇప్పుడు కాల్ చేశాడేంటి అనుకొని హలో విజయ్, ఏంటి కాల్ చేశావు? అది ఆకాష్ గారు. వర్ష వర్షని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. మాకేం చేయాలో తెలియడం లేదు. ఇక్కడ చుట్టూ వెతుకుతున్నాం కానీ ఎక్కడా కనిపించడం లేదు అని కంగారు పడుతూ చెప్తాడు. విజయ్ చెప్పింది విని ఆకాష్ మైండ్ మొత్తం మొద్దుబారిపోయింది. వర్షని ఎత్తుకెళ్లారు అనేదొక్కటే మైండ్లో తిరుగుతుంటే గుండె ఆగినంత పనైంది. ఆకాష్ గారు, ఆకాష్ గారు అని విజయ్ పిలుస్తున్న పిలుపుకి స్పృహలోకి వచ్చి అసలేం మాట్లాడుతున్నావు విజయ్? వర్షని ఎత్తుకెళ్ళడం ఏంటి? తను మీతో లేదా? అసలు మీరేం చేస్తున్నారు? అసలేం జరిగింది? మేము ఇంటికి స్టార్ట్ అవుతున్న టైంలోనే ఓ నలుగురొచ్చి వర్షని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన వైపు వెళ్తున్నాం. బట్ వాళ్ళు మిస్ అయిపోయారు. ఓహ్ గాడ్! అసలు ముందు మీరెక్కడున్నారో చెప్పండి, వస్తున్నా అని విజయ్ అడ్రస్ చెప్పగానే కార్ కీస్ తీసుకొని వెళ్తూ భూమిని చూసేసరికి కింద కూర్చొని షాక్‌లో ఉండిపోయింది. విజయ్ ఆకాష్‌కి చెప్పేటప్పుడు విని భూమి షాక్‌లోకి వెళ్ళిపోతుంది. తన కళ్ళు వర్షిస్తున్నాయి. భూమి, భూమి మన వర్షకి ఏం కాదు. ప్లీజ్ ఏడవకు. నేను వెళ్తున్నా కదా! వర్షం తీసుకొస్తాను. నా కూతురికి ఏం కాదు. అలా చెప్తున్నాడే కానీ ఆకాష్‌కి కూడా చాలా భయంగా ఉంది. తన కంట్లో కూడా నీళ్ళొస్తున్నా ఓర్చుకొని భూమిని పైకి లేపుతాడు. ఆకాష్‌ని హగ్ చేసుకొని నిజంగా వర్షకేం కాదు కదా ఆకాష్ గారు? ఏం కాదు. నేను వెళ్ళి తీసుకొస్తా. నేను కూడా వస్తాను ఆకాష్ గారు. సరే పద అని భూమిని తీసుకొని ఫాస్ట్‌గా అక్కడికి వెళ్ళిపోతాడు. వీళ్ళు వెళ్ళేసరికి భవ్య వాళ్ళు టెన్షన్ పడుతూ అక్కడ సీసీ కెమెరాస్ చెక్ చేస్తూ ఉంటారు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. విజయ్, చెక్ చేసావా? హా, చేశాను. మీరు కూడా ఒకసారి చూడండి. ఓ నలుగురు వర్ష నోరు గట్టిగా మూసేసి తను గింజుకుంటున్నా కూడా వాళ్ళు వదలకుండా తీసుకెళ్ళిపోతారు. అది చూసిన ఆకాష్కి కోపంతో దవడ కండరాలు బిగుసుకుంటాయి. కోపంతో కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్నే తీసుకెళ్తారా? మీకు మూడింది నా చేతిలో అనుకొని ఎవరికో కాల్ చేస్తాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తర్వాతి పార్ట్స్‌లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.